సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. భీమవరం నియోజకవర్గంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారా లేదంటే పొత్తులో భాగంగా మరో అభ్యర్థికి టికెట్ కేటాయిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటన ముందు భీమవరం జనసేన ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించారు. భీమవరంలో పార్టీ గెలుపు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భీమవరం నియోజకవర్గ ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసే అవకాశాలపై తర్జన భర్జనలు సాగుతున్న వేళ ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి ఎవరు అభ్యర్థిగా పోటీ చేసినా అక్కడ జనసేన గెలవాలన్నారు. ఇప్పుడు ఏ ఉత్సాహంతో పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయో అంతకు మించిన ఉత్సాహంతో పనిచేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ కనకరాజు సూరి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, పార్టీ మరో నేత చెనమల్ల చంద్రశేఖర్లతో ముందుగా పవన్ కళ్యాణ్ విడివిడిగా సమావేశమయ్యారు. భీమవరంలో తాజా పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. తర్వాత పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గ నాయకులందరితో సమావేశమయ్యారు. భీమవరము తన సొంత నియోజకవర్గమని పేర్కొన్నారు. పార్టీ గెలుపునకు క్యాడర్ అంతా సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. అయితే భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు త్వరలో జనసేనలో చేరబోతున్నారు. ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గత వారంలో ఆయన పవన్తో భేటీ అయ్యారు. నియోజకవర్గ నాయకులతో మంగళగిరి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. 2-3 రోజులలో మంచి ముహూర్తం చూసుకొని పార్టీలో చేరుతానని రామాంజనేయులు తెలిపారు.